జిల్లా రాయకోడ్ మండలం మాటూర్ గ్రామ శివారులో చక్కెర కర్మాగారం నిర్మాణానికి కంపెనీ ఓనర్ సచిన్ గోయల్తో కలిసి భూమి పూజ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులను ఆదుకుంటాము. ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యాజమాన్యంతో, గోయల్ కుటుంబంతో స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, చదువుకున్న వారు ఉన్నారో, నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కల్పించండి. మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో రైతులు ఏదో ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి. కనీసం 4-5 దాని కెపాసిటీ 4 లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్లో. ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. రైతులకు న్యాయం చేయాలి. ఈ మధ్య రైతులను కలిసినాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా రేపొద్దున మళ్ళీ
పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి. పూర్వ వైభవం, ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ శుభాశితతోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గోదావరి గంగా అగ్రో ప్రాజెక్ట్స్ వారు మన ప్రాంతంలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ స్థాపించడం, దానికి సంబంధించి ఈనాడు భూమి పూజ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కాశీనాథ్ మహారాజ్ బాబాకు పాదాభివందనములు, మా స్థానిక ఎంపీ బీబీ పటేల్ గారికి, స్థానిక మా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, ఎంపీపీ, మా జడ్పీటీసీ, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, కమిషనర్ షుగర్ కేన్, అధికార గణము, మిత్రులారా, ఇది ఒక మంచి పరిణామము. ఈ ప్రాంతము షుగర్ కేన్ పంట ఆధారిత ప్రాంతం. గత 50-60 సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జైరాబాద్కు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము, సుమారు 7.5 కోట్ల రూపాయలు ఇంకా ఫ్యాక్టరీ బాకీ ఉండడము, మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. పూర్వ వైభవము, గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్ళీ తీసుకురావాలి. ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు, ప్రత్యేకంగా కర్ణాటక, మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి. మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే గోదావరి గంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా 500 మంది, పరోక్షంగా 2500 మంది. దానికి తోడు మంచిగా సంజీవ్ రెడ్డి కానీ బీబీ పటేల్ గారు ప్రస్తావించారు. మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇస్తుండేనో అదే రీతిలో, అదే పద్ధతిలో మళ్ళీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడము. ఇది డ్రిప్